బ్రేకింగ్ న్యూస్ బీసీ రిజర్వేషన్లకు సపోర్టుగా తలపెట్టిన బంద్తో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మద్దతు కోసం సిపిఐ సపోర్టు కోరామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇదే అంశంపై మగ్దుం భవన్కు వచ్చి చర్చించినట్లు వెల్లడించారు. ఇక 2023 ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు వెల్లడించారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. జూబ్లీహిల్స్ బైపోల్లో కూడా మద్దతిస్తామన్న ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తప్పకుండా విజయం సాధిస్తారని ఆకాంక్షించారు కూనంనేని సాంబశివరావు. దాంతోపాటు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరడానికి రావడం జరిగింది. 2023 ఎన్నికల్లోనూ ఆ తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు అభివృద్ధిలో కానీ సంక్షేమాలు ఇవ్వడంలో కానీ ప్రభుత్వం చేసిన అన్ని కార్యక్రమాలకి సిపిఐ పార్టీ సంపూర్ణంగా మద్దతునిస్తూ వస్తూ ఉంది. ఈ పరంపర భవిష్యత్తులో సాగాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వారి మద్దతు మాకు ఇవ్వాల్సిందిగా కోరడానికి వాళ్ళ ఇక్కడ రావడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించినారు. మిత్రపక్షాల ఐక్యత మాకు బలం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మంచి మెజారిటీతో మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా జూబ్లీహిల్స్లో సత్ఫలితాలిస్తాయని నేను ఆశిస్తా ఉన్నాను. పిసిసి అధ్యక్షులుగా మా ఆఫీస్కి వచ్చి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ గారి విజయానికి సహకారం చేయవలసిందిగా, మద్దతు ఇవ్వాల్సిందిగా కోరటం జరిగింది. 23 నుంచి కూడా మేము పొత్తులోనే కలిసి ఉన్నాము. అంతకుముందు కూడా 2018లో కూడా కాంగ్రెస్ మేము పొత్తుగానే కలిసి ఉన్నాము. అదే సందర్భంగా ఈ కాలంలో, ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక అంశాలపైన ఆయా సందర్భాల్లో మేము క్రిటికల్గా ఉంటూనే కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ సూచనలు చేస్తూ, కొన్ని సందర్భాల్లో ఇట్లా కాదని చెప్పి అవసరమైతే నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ కూడా పొత్తు అనేది మాత్రం ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే ఇవాళ బీజేపీ అనేది ఒక ప్రమాదకరమైన శక్తిగా మా పార్టీ పరిగణిస్తుంది. బీఆర్ఎస్ కేవలం ఆ బీజేపీకి ఒక అనుబంధ సంస్థలాగా అయిపోయే ప్రమాదం కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గారు గెలవలసిన అవసరం ఉంది. అందువల్ల మేమంతా కూడా సెక్రటేరియట్ కూర్చుని చర్చించి కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది.